హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో అయితే నేను ఇంట్లోనే ఈజీగా ఆలు టిక్కీతో బర్గర్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. మా పిల్లలకైతే బర్గర్ అంటే చాలా ఇష్టం అండి. సో పద్దాకలు బయటదంత హెల్దీ కాదు కదా అని చెప్పి ఇంట్లో ఇట్లా ట్రై చేస్తున్నాను. ఆలు అయితే ముందే ఉడకబెట్టుకొని ఇట్లా మెత్తగా మ్యాష్ చేసుకున్నాను. తర్వాత అందులోకి క్యారెట్ తురిమి వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర, తర్వాత ఉప్పు, కారం, కొంచెం బియ్యపిండి వేసానండి. బియ్యపిండి లేకుంటే మనం కార్న్‌ఫ్లోర్ అట్లా కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే ఇక్కడ బియ్యపిండి ఉందని బియ్యపిండి వేసాను. రుచికి తగ్గట్టు ఉప్పు, కారం వేసుకొని కొంచెం గరం మసాలా వేసాను. లేకపోతే ఆమ్చూర్ పౌడర్ కానీ అట్లా వేసుకోవచ్చు. చాట్ మసాలా వేసుకోవచ్చు. బట్ నా దగ్గర కొంచెం గరం మసాలా ఉందని గరం మసాలా వేసాను. తర్వాత ఒక చిన్న నిమ్మకాయ పిండాననమాట. ఇప్పుడు దీన్ని నీళ్లు లేకుండా ఇట్లా మంచిగా ముద్దలాగా చేసుకోవాలి. తర్వాత చేతికి ఆయిల్ రాసుకొని ఇట్లా చేతి మీదే ప్యాటీస్ లాగా తయారు చేసుకోవాలి. దీన్ని డీప్ ఫ్రై కొంతమంది చేస్తారు. బట్ నాకైతే డీప్ ఫ్రై ఇష్టం లేదు. అందుకే నేను ఏం చేశానంటే ప్యాన్లోనే జస్ట్ ఫ్రై చేశాను, షాలో ఫ్రై చేశాను అనమాట. ఇట్లా ప్యాన్లోనే ఆయిల్ వేసుకొని కొంచెం దాని మీద మనం చేసుకున్న ప్యాటీస్ పెట్టి తిప్పుకుంటా మనం ఫ్రై చేసుకుంటే చాలా చక్కగా ఫ్రై అవుతాయండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. బయట కొనే బర్గర్ కన్నా ఇది చాలా టేస్టీగా అనిపించింది నాకు. ఇది ఇలా ఓన్లీ ప్యాటీస్ తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడైతే అన్నీ ఇట్లా ప్యాన్లో వేసుకున్నాను. వేసుకొని వెనక్కి ముందుకి తిప్పుకుంటా బాగా ఫ్రై అయ్యేలాగా చేసుకోవాలి. ఇది మనం బర్గర్లోనే కాకుండా ఇట్లా డైరెక్ట్గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉందండి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది. సో అందుకని ఇట్లా తయారు చేశాను. ఇప్పుడైతే నేను బర్గర్ బన్ తెమ్మంటే మా హస్బెండ్ ఇది మనం ఇది తింటాం కదా, పావు చేసుకునే బన్ ఉంటుంది కదా, సో ఆ బన్ తెచ్చారు. సో బట్ ఏదో ఒకటిలే అండి అని చెప్పి, బర్గర్లానే ఉంటుంది కదా అది కూడా అని చెప్పి సరే అని చెప్పి దాన్ని ఇంకా ఒక్కొక్క పీస్ లాగా తీసేసి దాన్ని ఇట్లా ఫ్రై చేశాను. మళ్ళీ చీజ్ వేసేసి ఫ్రై చేశాను. చీజ్ కానీ మనము నెయ్యి కానీ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. నా దగ్గర చీజ్ ఉందని చెప్పి చీజ్ వేసి ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత దాన్ని సగానికి కట్ చేసి ఆ సగంలో మన చీజ్ స్లైసెస్ కూడా దొరుకుతాయి డీమార్ట్లో అట్లా. నేనైతే చీజ్ స్లైస్ తెచ్చాను. ఎప్పుడైనా ఇట్లా మనం బర్గర్స్ కానీ లేకపోతే శాండ్విచ్ల్లో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇట్లా స్లైసెస్ తెచ్చాను. సో ఆ స్లైసెస్ ఆ బర్గర్ ఫ్రై చేసిన పావు ఉంది కదా, ఆ పావు మధ్యలో పెట్టేసి దాని మధ్యలో మనము తయారు చేసుకున్న ప్యాటీస్ పెట్టేసుకోవాలి. దాని మీద కొంచెం టమాటో సాసు, గ్రీన్ చట్నీ ఉంటే గ్రీన్ చట్నీ, మైనీస్ ఉంటే మైనీస్ చేస్తే సేమ్ టేస్ట్ అయితే అండి, ట్రస్ట్ మీ, అచ్చం మనం బయట తిన్న బర్గర్ లాగే ఉంది. చాలా టేస్టీగా ఉంది. నాకు ఇప్పుడు చెప్తున్నా కానీ నోరు ఊరిపోతుంది, అంత బాగుంది. టేస్ట్ అయితే చాలా ఆసమ్గా ఉందన్నమాట. ఇలా తక్కువ ఖర్చుతోనే ఇంట్లో అందరూ కలిసి బర్గర్స్ తినేయచ్చు. బయటకు వెళ్తే చాలా కాస్ట్ ఉంటుంది కదండి బర్గరు. సో ఇంట్లోనే ఇట్లా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మాకైతే చాలా బాగా నచ్చింది, పిల్లలకు కూడా బాగా నచ్చింది. హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్.